ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉంటున్నాం. దీనికి పరిష్కారం కనుగొన్న కొంతమంది యువత సేంద్రియ వ్యవసాయంతోనే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలమని గ్రహించి ఆ దిశగా అడుగులు ముందుకు వేసి విజయం సాధిస్తున్నారు. ఈ కోవలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ సేంద్రియ వ్యవసాయాన్ని ఉపాధిగా మలుచుకొని సత్ఫలితాలను పొందుతున్నారు. యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో గాని ఎరువులు వేయకుండా పంటలు పండించడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. పూర్వం పశువులు, కోళ్ల నుంచి లభించిన ఎరువును వ్యవసాయ క్షేత్రాల్లో చల్లడం ద్వారా భూమికి జవసత్వాలను అందించేవారు. కాలక్రమేణా వెలుగు చూసిన నూతన సాగు విధానాలు పాత పద్ధతులన్నింటికీ మంగళం పాడాయి. సహజ సిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి. అయితే ఈ తరహా ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల పంట ఉత్పత్తులన్నీ విషతుల్యంగా మారడమేగాక పెట్టుబడి వ్యయము పెరిగింది. ఈ నేపథ్యంలోనే సేంద్రియ విధానంలో ప్రకృతి సంబంధ ఎరువులను వాడుతూ మంచి దిగుబడులను సాధిస్తున్న పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదే కోవలో అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన రైతు దొడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి చదివింది MCA. కొన్నాళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తినివ్వకపోవడం, మరోవైపు వ్యవసాయంపై ఉన్న మక్కువ సొంతూరికి వచ్చేలా చేసింది. తనకున్న 15 ఎకరాలలో 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. పశువుల వ్యర్థాలు, స్థానికంగా లభించే వనరులు, తక్కువ పెట్టుబడితో రసాయన ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ విధానంలో ఆరుతడి పంటలైన వేరుశెనగ, కంది, జొన్న, సజ్జ, కొర్ర, ఉలవలు లాంటి సంప్రదాయ పంటలను పండిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులను తీస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి ఒక 6.5 acres వేరుశెనగ వేసినాము. మొత్తము ఒక నాటి ఆవులతోనే ఉన్న ఎరువుని తీసుకొచ్చి పొలంలో చల్లినాము. పొలంలో వేసినాము. ఇది చాలా బాగా వచ్చింది. ఈ పంట వర్షం వచ్చింటే ఇంకా ఎఫెక్టివ్గా వచ్చేది. అదే కాకుండా ఎంత వర్షం గురుపులో కూడా ఇంత బాగా ఎఫెక్టివ్గా ఉంది. మాకు 19-20 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకు సంబంధించిన ఎరువే మొత్తం అంతా తోలినాము. ఇప్పుడే కదా సార్ మేము దగ్గర మా తాతల కాలం నుంచి కూడా మేము అదే పని చేస్తున్నాము. ఫర్టిసైడ్ అనేది అసలు వాడం మేము. బిల్డింగ్ అయితే మాకు బాగానే వస్తుంది. ఎప్పుడన్నా వర్షం వచ్చి ఎఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం రాలేదు. సిరిధాన్యాలు మొత్తం వేస్తాము, జొన్నలు వేస్తాము, పెసులు వేస్తాము, అలసందులు పండిస్తున్నాము, మినుములు కూడా పండిస్తున్నాము. కాకపోతే కొన్ని మా ఇంటి దగ్గర ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేము సీలింగ్ చేస్తున్నాము. జొన్న కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా వస్తుందండి. ఈసారి కొర్ర కూడా వేసినామండి. కొర్ర కూడా 8 acres 8.5 acres వేసినాము. అట్ ది సేమ్ టైము మేము మ్యాక్సిమము రైతు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కిందనే ఈ చెనిక్కాయలు కూడా తీసుకొని వచ్చి వేస్తున్నాము. ఇంతకుముందు అంటే 10 years బ్యాక్ 15 years బ్యాక్ కొంచెం బాగా ఉండేది. కానీ ఈసారి కొంచెం అంటే రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళు మళ్ళీ ప్రాసెసింగ్ చేసి మాకే ఇస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం ప్రాసెసింగ్ చేసి ఇంకొంచెం ఎఫెక్టివ్గా వేరుశెనక్కాయని ఇస్తే రైతు అనేవాడు ఇంకొంచెం బాగా వేసుకోగలుగుతాడు. అంతేకాదండి, మాకు ప్రభుత్వం తరపు నుంచి TMR గిడ్డి అని చెప్పేసి అది సబ్సిడీ కింద ఇస్తున్నారు. మాకు నాటి ఆవులకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మేము బయట నుంచి ఇంకెడ్డేం పెద్ద కొనము. మొత్తం మా చేనులో మేము మా ఆర్గానిక్ ద్వారా పండించిన పంటల వచ్చిన గిడ్డినే వాడుతున్నాము. సో మళ్ళీ దాని ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ పొలంలోకి వేస్తున్నాము. చెనిక్కాయ అయితే ఈసారి వచ్చిందండి, చూడండి. లేదండి, మాకు ఇంకోటి ఏంటంటే భూమమ్మ తల మీద ప్రేమ కూడా ఉందండి. అంటే ఇతరులకు లేదనేది మాట మాకు తెలియదు. కానీ భూమిని దుక్కితో దున్నుతున్నామండి. దుక్కి దున్నడం కూడా మరి అంత ఎఫెక్టివ్ కాదని కూడా మాకు ఈ మధ్య అర్థమవుతుంది. కానీ దున్నడం వల్ల ఒకసారి దున్నుతాము, ఒక 10 years ఒకసారి. ఎటువంటి కలుపు మొక్కలు ఎక్కువ ఉండవు, కూలీ ఖర్చు కొంచెం తగ్గుతుంది. అది కూడా మాకు ఈ పంట పండడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అట్ ది సేమ్ టైము ఇతరులు వాడుతున్నారా లేదా అని చూస్తుంటామండి మేము కూడా. ఎందుకు వాళ్ళకి ఒక్కోసారి మాకంటే ఎఫెక్టివ్గా వస్తుందని అంటుంటాం. కానీ ఎందుకంటే మా పెద్దలు అప్పటి నుంచి కూడా ఫర్టిసైడ్ వాడొద్దు, మనం మ్యాక్సిమం మనకున్న ఆవులు, మనకున్న పశువుల దగ్గర వచ్చిన ఎరువునే తీసుకొని వేద్దాము, దాన్నే కొంచెం కలియదున్నితే బాగా పంట పండుతుంది అనేది వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అలవాటు చేసుకున్నారు. అదే వంశపారంపర్యంగా మాకు అదే వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా చుట్టూ మేరల్లో కూడా
అంటే మధ్యలో పంట వేసి చుట్టూ జొన్న వేయడం ఇదంతా కూడా వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇంత ఐడియాతో పనిచేస్తున్నారండి, ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మీరు అని వాళ్ళు పొగిడిన సందర్భం కూడా ఉందండి. పెట్టుబడి అంటే మరి మేము దుక్కి దున్నడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకుంటే ఎకరాకి ఒక 10,000 to 15,000 తక్కువేం కాదండి. అది చినిగిత్తనాలు మన చినిక్కాయలు కొని మళ్ళీ దాన్ని మళ్ళీ నూర్పిడి చేసి చినిగిత్తనాలు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి క్రాప్ మా చేతికి వచ్చేందుకే ఎకరాకి 15 వరకు అవుతుందండి. మాకు ఇంకా మేము ఫెర్టిసైడ్ ఏం వాడం కాబట్టి న్యాచురల్గా పండించుకున్నాం కాబట్టి మేము మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే మైండ్లో వంట నూనె కూడా మేము వీటి ద్వారా వచ్చిన శనక్కాయలని విత్తనం ఆడిచ్చేసి ఆ విత్తనాన్ని మళ్ళీ ఆయిల్ ఆడించుకుంటాం. 10 క్వింటాల్స్ 10 క్వింటాల్ అట్లా వచ్చేదండి శనక్కాయ కూడా. ఈ 8 క్వింటాల్ అట్లా అయితే అంటే ఒక 10 years బ్యాక్ అయితే. అప్పటి నుంచి కొంచెం వర్షాభావం అనేది ఇంకా ఎక్కువైంది కాబట్టి కొంచెం మేమేం చేసినామంటే సరే మనం మళ్ళీ బయట కొన్నా కూడా ఈ ఫర్టిసైడ్ ఇదే ఉన్నాయి కదా, కంప్లీట్గా 5 to 6 years అయింది. కంప్లీట్గా మా చేనులో వచ్చిన మా పొలంలో వచ్చిన వేరుశనక్కాయ ద్వారా విత్తనాల ద్వారా ఆడించుకున్న నూనెని మేము వంట నూనెకి కూడా వాడుతున్నామండి. ఇప్పుడు మేము 4.5 వేసినామండి. 6 extras గాను 4.5 bags వేసిన 4.5 కింట విత్తనాలు వేసినాము. మాకు ఇప్పుడు ఎంత లేదన్నా కనీసం ఒక 30 bags వస్తాయండి. ఇదే మాకు గిడ్డి కూడా వస్తుంది కదా పశువులకి. కొర్రలు అయితే మేము పశువులకి అండి, మా ఉన్న ఆవులకి నాటి ఆవులకి మేము మొత్తం అన్నీ అది పిండి అడిచి మళ్ళీ వేస్తున్నాము. ఇప్పుడు 4 years బ్యాక్ మేము అండుకోర అనేది వెజిటేషన్ ఇవ్వండి. అప్పుడు చాలా ఎక్కువ బాగా పండికేమో అది మేము మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి అందులో అప్పుడు రేట్లు లేకపోయిండే సర్లే మనకి పశువులకు ఉందని చెప్పేసి మేము ఆధారాలంతా కూడా మాకు పశువులకే పెట్టుకున్నాము. చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాటు భూమిని పాడు చేసుకుంటున్నారు, వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి. ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంటే సాగు పండుగలా మారుతుంది. ఇటు ప్రజలకు అటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపిస్తున్నారు. సాగులో నూతన పద్ధతులను పాటిస్తున్నారు కొందరు రైతులు. సాంప్రదాయ పంటలు పండిస్తూనే రోజువారీ ఖర్చుల కోసం కూరగాయలు పండిస్తున్నారు. ఈ కోవలోనే పొలం గట్లపైన కూరగాయలు సాగు చేస్తూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ పంటల సాగులో కొత్త పద్ధతులను పాటిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. ప్రధాన పంటలైన వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరకు తదితర పంటలను సాగు చేస్తూ ఉంటారు. అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు వరి, చెరకు పండిస్తూనే రోజువారీ అవసరాల కోసం పొలం గట్టును ఉపయోగించుకుని కూరగాయలను పండిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. వచ్చిన దిగుబడిని ఇంటి అవసరాలకు పోను స్థానిక మార్కెట్లో అమ్ముతూ వచ్చిన డబ్బును ప్రధాన పంటకు కొంత పెట్టుబడిగా పెడుతున్నారు. మాకు ఎకరన్నర వరకు పొలం ఉంది. ఎకరన్నర విస్తీర్ణంలో చెరుకు అలాగే వరి సాగు చేస్తుంటాము. మేము వ్యవసాయాన్ని అలా కొనసాగిస్తూ ఉన్న తరుణంలో మా గ్రామంలోకి 2017లో ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం యొక్క అధికారులు రావడం జరిగింది. ఇలా రైతులందరికీ కూడా వీళ్ళు మీటింగ్లు పెట్టి చర్చించి ప్రకృతి వ్యవసాయం వివరించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే 2018 నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మా క్షేత్రంలో మేము కొనసాగిస్తున్నాను. అయితే మొదటగా 2018లో నేను మా పొలంలో ప్రకృతి వ్యవసాయంలో వరి అనేది సాగు చేయడం మొదలుపెట్టాను. క్రమేపీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము వరి అలాగే చెరుకును సాగు చేస్తున్నాము. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు అనేది అధికంగా వస్తున్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఒకటి గమనించాలి. ఇక్కడ రైతులకి ఏంటంటే ఒకే పంట పండించడం వల్ల ఆ పంట యొక్క పెట్టుబడి అనేది పెరిగి దిగుబడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా రైతులకు ఎప్పుడు కూడా అదనపు ఆదాయం అనేది రావాలి. అదనపు ఆదాయం రావాలంటే పలు రకాల పంటలు వేసుకొని సాగు చేసుకోవాలి. ఇందులో భాగంగా మా యొక్క వ్యవసాయ అధికారులు ఈ ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాలు సూచనల మేరకు మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే వరి సాగు చేస్తున్నామో ఆ వరి సాగులో అదనపు ఆదాయం రావడానికి ఈ వరి సాగు చేసే గట్లు ఏదైతే ఉంటాయో వాటిని 5 అడుగులు వెడల్పు చేసుకొని ఈ గట్లపై పలు రకాల కూరగాయలు
బెండ, చిక్కుడు, బీర, ఆనప, వంగ, టమాటా, అలాగే ఏదైతే వరి పంటకు మనకి ప్రధాన పంటకు శత్రు పురుగులు నుంచి బాగా రక్షణ కలిగిస్తాయో వాటి యొక్క మొక్కలు ఏవైతే ఉంటాయో కంది, బంతి ఈ విధంగా వేసుకొని పలు రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఈ పలు రకాల కూరగాయలు గట్లపై పండించడం వలన ప్రధాన పంటకు రక్షణతో పాటుగా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. మనకి ఆగస్టు ఎండింగ్కి ఈ కూరగాయలు అనేది మన చేతికి అందుతాయి. ఇలా మనకి క్రాప్ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా, అంటే డిసెంబర్ వరకు కూడా మనకు ఈ కూరగాయలు అనేది అందుతాయి. ఈ కూరగాయలు మనకు ఇంటి అవసరాలతో పాటు కొంత అదనపు ఆదాయం వస్తుంది. ఈ విధంగా నాకు గత సంవత్సరం ఈ కూరగాయలు గట్ల మీద వేసుకున్న కూరగాయల వలన 12,000 వరకు ఆదాయాన్ని తీసుకోగలిగాను. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు కూడా నా గట్ల మీద కూరగాయల వల్ల వచ్చిన ఆదాయం 11,000 వరకు వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఇంకా 2 నెలల వరకు కూడా ఈ కూరగాయలు అనేది అందుతాయి. ఈ విధంగా ఈ యొక్క అంతర పంటలు, పలు పంటలు వేసుకొని ఆ యొక్క ప్రధాన పంట ఖర్చుని భర్తీ చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా ప్రధాన పంట ఈ శత్రు పురుగుల నుంచి రక్షణ కూడా మనకు ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ యొక్క వరి గట్లపై వేసుకున్న కూరగాయల మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని మాతో పాటుగా మా చుట్టూ ఉన్న మరో 10 మంది రైతులు కూడా ఈ విధంగా గట్లపై వేసుకొని సాగు చేస్తున్నారు. దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటారు. ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఏంటంటే రైతుకు అదనపు ఆదాయంతో పాటు తన ఇంటికి అవసరమైన కూరగాయలు, స్వచ్ఛమైనటువంటి కూరగాయలు లభిస్తాయి. ఈ విధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. పండ్ల తోటలను సాగు చేసే రైతులు ఏడాదికి ఒకసారే దిగుబడులను పొందుతూ ఉంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతూ ఉంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు, విధానాలు అవలంబిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ వారి చేత మిశ్రమ పంటలు సాగు చేయిస్తూ ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం 1 సంవత్సరం పైనే ఎదురు చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా మామిడి, బత్తాయి, కొబ్బరి లాంటి పంటలు సాగు చేసే రైతులైతే తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగానికి చెందిన వారు ప్రధాన పంటల్లో అంతర పంటల సాగు మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. ఇలాంటి మోడల్నే కృష్ణా జిల్లా ముర్సిపూడి గ్రామంలోని రైతు వెంకట్రావు క్షేత్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఈ ముర్సిపూడి గ్రామంలో ఒక ముర్సిపూడి యూనిట్ కింద 2-3 గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా తీసుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక వెంకట్రావు అనే రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా మేము తయారు చేయడం జరిగింది. ఈ 5 ఎకరాల పొలంలో పలు రకాల పంటలు, అంటే రైతుకి 365 రోజులు ఏదో రకమైనటువంటి పంటలు పండించే దిశలో ఆ రైతుని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మోడల్ని ఈ 5 ఎకరాల భూమిలో వచ్చేసి ప్రధాన పంట కొబ్బరి, మామిడి ఉండగా వాటితో పాటు పండ్ల తోటలు కూడా వేయించడం జరిగింది. పండ్ల మొక్కలలో సీతాఫలము, పైనాపిల్, షుగర్కి సంబంధించినటువంటి షుగర్లెస్ వివిధ రకాల మొక్కలు, అదేవిధంగా జామ, పొప్పాయి, మామిడి మొదలగున ఈ పండ్ల మొక్కలు, సీతాఫలం పండ్ల మొక్కలు వేయించి అందులోనే అంతర్ పంటగా కొబ్బరిలో కూడా పసుపు, గడ్డ జాతికి సంబంధించినవి, అదేవిధంగా ఆకుకూరలకు సంబంధించినవి, గోంగూర,
చుక్కకూర, తోటకూర, ముఖ్యంగా మిర్చి పంటను కూడా ఇదే పద్ధతిలో అంతర పంటగా కూడా సాగు చేయడం జరిగింది. ఈ మిర్చిలో కూడా మళ్ళీ ఈ పలు పంటల విధానంలో మన యొక్క ఈ పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవడానికి ఎర్ర పంట కింద బంతి, ఆముదం మొక్కలను కూడా ఈ యొక్క ఫార్మింగ్లో ఉంచడం జరిగింది. సో ఇలా పలు రకాల పంటలు వేయడం వల్ల ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి క్రాప్ రైతుకు అందించాలన్న ఉద్దేశంతో 365 రోజులు ఏదో ఒక రకమైనటువంటి పంట ఈ ఫార్మింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో పలు రకాల పంటల విధానాన్ని ఈ యొక్క రైతుతో మేము అవలంబించడం జరిగింది. ఈ పద్ధతిని ఆయన సేంద్రియ వ్యవసాయంలో పండించే విధంగా మేము మొబిలైజేషన్ చేసి ఈ వ్యవసాయానికి కావాల్సిన దేశీయ గో ఆవు మూత్రము, గో పేడ అవసరం అవుతుంది కాబట్టి పొంగునూరు అనే ఒక ఆవు వెరైటీని ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ పొంగునూరు ఆవు నుంచి వచ్చేటువంటి ఆవు పేడ, ఆవు మూత్రంతో ఈ యొక్క ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కషాయాలకు కావలసినటువంటి వాటిని ఆవు పేడ, ఆవు మూత్రంతో ఆయన కషాయాలు తయారు చేసి ఈ యొక్క ఫార్మింగ్లో భూమి బలం కోసం ద్రవజీవామృతం, ఘనజీవామృతం యూజ్ చేయడము, అదేవిధంగా ఏదైనా పురుగు కానీ క్రిమిసంహారక మందు కింద బ్రహ్మాస్త్రం, అగ్నస్త్రం, నిమ్మస్త్రాలు అటువంటి కషాయాలను తయారు చేసి న్యాచురల్ ఫార్మింగ్లో ఆ రైతుతో చేయించి ఈ ఫార్మింగ్ని న్యాచురల్ ఫార్మింగ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రైతు కూడా తనకున్నటువంటి 5 ఎకరాల పొలంలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులలోనే ఈ యొక్క పద్ధతులను ఆచరిస్తూ ఆ యొక్క ఆవుకు కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించి పశుగ్రాసం కూడా ఈ యొక్క ఫార్మింగ్లోనే ఆయన ఉంచుకోవడం కూడా జరిగింది. సో ఆ రైతు కూడా మేము ప్రోత్సహించడం వల్ల, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చుట్టూ తన పొలం చుట్టూ ఉన్నటువంటి ఫార్మర్స్ని కూడా ఆ రైతుని ఆదర్శంగా తీసుకొని కూడా చాలా వరకు రైతులు కూడా న్యాచురల్ ఫార్మింగ్ని మొదలు పెట్టడం జరిగింది. నూతన వరి వంగడం కేపీటీ రెడ్ గోల్డ్ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించిన ఈ రకంలో గింజ నాణ్యత, కంకి పొడవు, దుబ్బు చేత అద్భుతంగా ఉన్నాయని సాగు చేసిన రైతులు తెలియజేస్తున్నారు. కేపీటీ రెడ్ గోల్డ్ వరి రకం సాగులో రంగారెడ్డి జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. నిండు గింజలతో మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఈ నూతన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్. దీన్ని సాగు చేస్తున్న రైతు రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పెద్ద ఎల్కిచెర్ల గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నూతన వరి రకమైన కేపీటీ రెడ్ గోల్డ్ ను ఎంచుకుని తనకున్న 5 ఎకరాల్లో జులై చివరి వారంలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పంటకు తక్కువ పెట్టుబడే అవుతుంది. అయితే ఈ రకాన్ని నాటేటప్పుడు కుదురుకు 2 మొక్కలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రకం అధిక దుబ్బు చేస్తుంది. మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అధిక దుబ్బు ఉండడం వలన గాలి వానలకు పడిపోదు. ఒక్క గొలుసుకు 400 నుండి 500 గింజలుంటాయి. 1000 గింజల బరువు 16 నుండి 17 గ్రాములు ఉంటుంది. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ. అన్నానికి అత్యంత అనుకూలం. రబీ పంటగా వేసినప్పుడు నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. నూక శాతం చాలా తక్కువ. నవంబర్ మొదటి వారంలో కోత కొయ్యనున్న ఈ పంట ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త వెరైటీలు వేయడం మాకు అలవాటు కాబట్టి ఈసారి మాకు ప్రతి సంవత్సరం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ సత్యనారాయణ గారి దగ్గర సీడ్ తెచ్చుకుంటూ ఉంటాం ప్రతిసారి. దానిలో భాగాన్ని మేము మంచి వెరైటీ ఉంటే ఏదైనా ఇవ్వండి అంటే మాకు ఈ సీడ్ పంపించారు అతను. దీని పేరు కేపీటీ రెడ్ గోల్డ్. ఇంతకుముందు కేపీటీ గోల్డ్ అని పంపించారు, అది కూడా చాలా బాగుంటుంది. దానికన్నా మంచి వెరైటీ పంపించమని చెప్తే మాకు ఇప్పుడు కేపీటీ రెడ్ గోల్డ్ అనే సీడ్ పంపించారు. అయితే పంటకాలం వచ్చి 135 నుంచి 135 రోజులు ఖరీఫ్లో వస్తుంది. రబీలో అయితే 120 నుంచి 125 రోజులకే వస్తుంది. అయితే ఈ చేను చాలా హైట్ పెరిగింది. కొంచెం మాకు డౌట్ వచ్చింది పడిపోతాయి, కానీ ఎక్కడ కూడా ఒక్క కర్ర కూడా ఎక్కడ కూడా పడిపోలేదు. అసలు పడిపోయే గుణమే లేదు చేనుకి. ఇంకొంచెం రైస్ క్వాలిటీ మామూలుగా మన విత్తనాలు కూడా చాలా సన్నగా ఉన్నాయి. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా మిల్లర్లు మాత్రం మాకు దాదాపుగా 2900 నుంచి 3000 వరకు మేమే కొంటాం అనే ఉద్దేశంతో మాకు 2-3 సార్లు సంప్రదించడం జరిగింది. హీల్డింగ్ దాదాపుగా 32 నుంచి 30 క్వింటాలు వస్తుందని సార్ చెప్పారు. అతను చెప్పిన విధంగానే 35 క్వింటాల దాకా మాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చేను చూస్తుంటే. మాకు ఇప్పుడైతే మందులు ఓన్లీ 2 సార్లు స్ప్రే చేసినామండి. వేసేటప్పుడు DAP 2 బ్యాగులు వేసినాము. తర్వాత ఒకసారి దోమపోటు లైట్గా అందరితో చాలా విపరీతంగా వచ్చింది వేరే ఛానల్లో, కానీ మాకు తట్టుకొని కొంచెం మామూలుగా తట్టుకుంటే మొత్తం తట్టుకోదు కదా, కాబట్టి లైట్గా స్ప్రే చేయాల్సి వచ్చింది. ఒక మామూలుగా ప్రొపెనోపాస్ అనే మందు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. అందరితో ఆగిపోయింది. హీల్డింగ్ కూడా బాగుంది. పెట్టుబడి మామూలుగా 2 సార్లు స్ప్రే చేసినాం, ఫస్ట్ DAP వేసినాం. మామూలుగా ఒక 25 వేల వరకు వచ్చింది పెట్టుబడి. ఇతనం మాత్రం ఎకరకు 10 కిలోలు మస్తు అవుతుంది, సరిపోతుందండి. వేరే ఇతనాలు 20 కిలోలు 25 కిలోలు పడుతుంది, ఇది మాత్రం 10 కిలోలు ఇతనం మస్తు సరిపోతుంది. దుబ్బు శాతం బాగుంది.
ఒక్కొక్క మొక్కకి 25 నుంచి 30-40 పిలకల దాకా పెట్టినాయి బాగా. అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను తీస్తున్న రైతు రామకృష్ణారెడ్డి సాగు విధానాన్ని చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అనుసరిస్తున్నారు. ఈ రైతు వేసే నూతన వంగడాలనే తోటి రైతులు సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. మేము 2 ఎకరాలు వరి నాటు వేయడం జరిగింది. మేము కల్వ శ్రీరాంపూర్ కిష్టంపూర్ దగ్గర కొప్పుల సత్యనారాయణ గారి దగ్గర ప్రతి సంవత్సరం ఫౌండేషన్ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈసారి మేము ఆయన దగ్గర ఫౌండేషన్ సీడ్ బాగున్నాయంటే ఇది ఇచ్చిండు మాకు. ఇస్తే మేము జూన్ 1 తారీఖు నాడు నారు వేయడం జరిగింది. జూన్ 20కి వేసాము. ఇల్లింగ్ బాగుంది, రైట్ కూడా బాగుంది, అడ్డం పడిపోదని చెప్పించి బాగుంది, కంకి సైజు కూడా బాగుంది. మేము ప్రతి సంవత్సరం ఆయన దగ్గర ఫౌండేషన్ సీడ్ తీసుకొని వేస్తాం కాబట్టి ఈసారి కూడా తీసుకొని వేసినాం. అన్నిటికంటే ఇది మేలుగా ఉంది. చాలా బాగుంది వెరైటీ. మన ఆర్ఎన్ఆర్ పూలు చూస్తే ఇది సన్న రకం బాగుంది, దాంతోపాటు క్వాలిటీ ఉంది, హైట్ మంచిగా ఉంది, గాలి కూడా పోవడానికి అవకాశం లేదు అనుకుంటున్నాను నేను. బాగుంది వెరైటీ. వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను 10 కిలోలు. మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈల్డ్ కూడా బాగానే వస్తుంది. 30 నుంచి 35 క్వింటాల్ 40 క్వింటాల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కేపీటీ గోల్డ్ వేసినాము, అది కూడా బాగా వచ్చింది. దాంతో అదే రకంగా ఇది వేసినామండి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మరియు సమర్పిస్తున్నారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.